నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివాను. ఒక నిమిషం ప్రాబ్లం ఏంద్రా? ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడపి చికెన్ పెట్టా 30 సార్లు మోసింది హాస్టల్. ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమాదేటండి మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చినాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ది జర్నీ, అవసరమే లేదు బ్రో. చిచ్చి అట్లా నేను ఎందుకంట బ్రో, అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. నో, ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. ఒక్క నిమిషం. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను? ఇగో, నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసినావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా. వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తలేదురా. నాకు చెప్పావు, నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్, చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడదు. All my friends are toxic, all ambitionless, so rude and always negative. నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్ గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాదా? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా, పోలీసులకు ఫోన్ చేసి మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన ఆ సంగతి తెలుసుగా మీకు? ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు? అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో? 4 ఏళ్ళు, 5 బ్రాంచ్లు, బ్రాంచ్ కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ బ్రో. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో? అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వచ్చే నువ్వుదా. ఇప్పుడు అడుగుతాను రా. ఓకే. మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జని. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్ సుజాత. సుజాత గుడ్ అన్న. థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటుంది, బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రాబడం. 11th రాధా. మనోరమ్మ అన్న తెలుసు. రే, అని మరదల పేరు చెప్పేదాకా వదిలేరా. 14th 24th ఇక అమ్మాయి లేరన్నా, అబ్బాయి లేవని చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో చింపుడు ఈసీలో అమూల్య. అమూల్య. అమూల్య జోలికి రావద్దు.
చంపేస్తా. అన్న 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తాను? ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాతిపోయినా ఆంటోనీ. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా. నువ్వురా. నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్పరా. 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీసీ గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా, పర్లే. అయితే మొత్తం పెట్టుకో. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பல. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నా సార్. అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. ఎందుకు చూద్దామా? ఏంట్రా తీబడిది తీ సిగరెట్. మెస్ లో కూడా తాగుతారు సార్. నేను మారుతున్నాను కదరా. నా పులిహోర లాస్ట్ చేసిన సార్ ఈయన. కావ్య మనోజ్, పేరు చాలా బాగుంది. నా నంబర్ ఇంకా బాగుంటది. మీరు టిక్ టాక్ లో వీడియోస్ చేస్తుంటారు కదా, యా. మీ ఇంట్లో ఏమన్నారా? ఆడు పొద్దు పొద్దు నుంచి పచ్చికొడి తింటాడు మామ. అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ? హైలైట్ గాసిప్స్ మామ. Anybody know the simple answer? ఐ డోంట్ నో సార్. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல పల 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 పల. అశోక్, మొన్న లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా, నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్ లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే? ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేంటి? అమ్మాయిలతో మాట్లాడానికి నా పర్సనల్స్ యూజ్ చేసినావు అనుకో మంచిగా ఉంటుంది. సారీ మామా. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే సోది పెడతావు. ఏంటి లడ్డు, మనోజ్కి ఏం చెప్తున్నావు? ఏం లేదు, ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతూ. దొంగేం కాదు, ఆడి పర్సనల్ మీకు చెప్తున్నాను ఏడుస్తున్నాను. ఏం చిల్లరగా ఉన్నారా? ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பల పల 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 పల. నేనేం నువ్వు ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీక్తారు. పల 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 పల. ఊర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. పల 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 పల. మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా. పల 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 పల. நல்ல పழுத்து
ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటదిరా, నీకన్నా ప్రాబ్లమా? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు దొడ్డికి పోయినావా బిడ్డ? ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? పిల్లలకు పుచ్చిర్రా సోది. చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళని కాదు. ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటెంట్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా, అసలు ఒక్కసారి గెలుస్తే కదా. నువ్వు నోర్మి, వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లే ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మామ, అట కూడా తెలియాలి. All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends. అసలు మా అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్! కుక్కని కొట్టాడు కొట్టారు కదా మావ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్ గానే కొట్టిరు మామ. అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబల్ మనోజ్, మామా నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్త కట్టు కుక్క లెక్క తయారవుతున్నాం. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్త కార్తీ కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. తూ ఎదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్. நல்லா பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. డిస్ట్రాయ్ అవర్ సెల్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు మామ. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డుగడికి ఇస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends, but it's not that quick. జేసీ కాలేజ్ లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్ లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో ఠీకే పేస్దాలో.
కంగ్రాచులేషన్స్ యూ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చే ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. ఓకే సారీ, నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 69 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా, కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోటి చేసినట్టు కెప్టెన్. All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends, but it's not that quick. టాస్. టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? మామా, బాస్కెట్బాల్ టాస్ ఉంటుందిరా. నువ్వు మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దుప్తా సెట్ అయిపోద్ది మో. అరే అది మన పనసకాయ నారా పుడిచి పడుతూ పడి ఇంకే దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే ఫ్రీగా సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. హాయ్, 10,000 ఇస్తా, మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. చల్ బెట్. అరే నోట్తో నో చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. మా లడ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిందా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు, నోట్లు ఎల్లి పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. లడ్డు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేతో మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షూర్ లేడీ స్పీకింగ్. బాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుందన్నా. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல